శుభములు కలుగు నీకు. సారీ కంగ్రాచులేషన్స్ కళ్యాణి. కళ్యాణి కళ్యాణి ఏ కళ్యాణి కంగ్రాచులేషన్స్. మొత్తానికి గోల్ రీచ్ అయిపోయావు. ఏమైందే? ఏమైందేంటే? నువ్వు చూసుకోలేదా? నీకు మెసేజ్ రాలేదా? దేని గురించి? అరే నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యేవే పిచ్చిదానా. ఈ రోజు డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో నీ పేరు ఫోటో కూడా వచ్చింది. అరే నేను చూసుకోలేదే. థ్యాంక్ యూనే. అమ్మా వచ్చేసింది, అక్కకి జాబ్ వచ్చేసింది. నా ఊహ అబద్ధం అయిపోయింది. నా నేరం వల్ల అక్కకి శిక్ష పడదు. అక్క. కళ్యాణి కంగ్రాచులేషన్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మా ఎన్ని రోజులుగా నువ్వు పడుతున్న కష్టానికి ఫలితం దొరికిందమ్మా. అమ్మమ్మా కాలు విరిగినా కూడా లేచి నిలబడి ఎస్ఐ అయ్యావు. నువ్వు మామూలు దానివి కాదే, మరవరాలా. రా, అలా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకో. రా. కంగ్రాచులేషన్స్ అక్క, నీకు జాబ్ వచ్చేసింది. పర్మనెంట్ గా జాబ్ వచ్చేసింది. ఇక నీ లైఫ్ కి ఎవ్వరూ అడ్డురారు. సునైనా నీకు కూడా ఇంతకన్నా మంచి జాబ్ వస్తుంది. పోయిన జాబ్ గురించి ఆలోచించుకు. హాసిని జీవితం కుదుట పడుతోంది. నీకు ఉద్యోగం వచ్చేసింది. ఇక మిగిలిన సునైనా కూడా ఉద్యోగంలో కుదురుకుంటే తర్వాత జరగాల్సినవన్నీ అవే జరిగిపోతాయి. సరే అక్క, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి సునైనా? కళ్యాణికి ఉద్యోగం వచ్చింది కదా, అందరం కలిసి గుడికెళ్ళి పూజ చేయించుకుందాం. గుడికా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. గుడికంటే నువ్వు బయటికంటావేంటి? అదే ఫ్రెండ్ రమ్మందని చెప్పాను కదా. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పు, అక్కకి ఉద్యోగం వచ్చింది, అరగంట ఆలస్యంగా వస్తానని చెప్పు. అంటే అమ్మా అది. అరే నాకు జాబ్ వస్తే నువ్వెక్కడికి వెళ్తావు? ఏ నీకు సంతోషంగా లేదా? అయ్యో, సంతోషానికి వెళ్ళడానికి సంబంధమే ఉందక్క. మాట్లాడుకు సునైనా, మనందరం గుడికి వెళ్తున్నాం అంతే. పంతులు గారు, కళ్యాణి పోలీస్ ఎగ్జామ్లో పాస్ అయింది. చాలా సంతోషం అమ్మా. అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేస్తాను. యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయురారోగ్య. అమ్మా, కరుణించావా తల్లి? కళ్యాణికి ఓ దారి చూపించావా? చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, నా జీవితం ఏవైపోయినా పర్వాలేదు, కానీ నా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి. నా వల్ల ఏ ఒక్కరూ సమస్యల్లో పడకూడదు. నా ఎస్ఐ ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేలాగా చూడు తల్లి. అమ్మా, నా మనసంతా ఆందోళనగా ఉంది. నా మీద ప్రేమతో చరణ్ గారు రేఖని వద్దన్నారు. దాని ఫలితం హాసిని మీద పడుతుందేమో అని భయంగా ఉంది.
ఉన్నావమ్మా? అయ్యో, చేతికి కట్టేంటమ్మా? ఏమైంది? ఇంట్లో ఏమైనా గొడవైందా? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు హాసిని, వాళ్ళెవరైనా నిన్ను టార్చర్ చేస్తున్నారా? హాసిని, అమ్మ అడుగుతోంది. సమాధానం కూడా చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే దీని అర్థం ఏంటి? మీ మొహాలు కూడా చూడడం ఇష్టం లేదని అర్థం. మీకు ఎదురు పడాలంటే చిరాకు అని అర్థం. నోర్మి, ఎందుకు అంత పొగరు నీకు? అమ్మ నిన్ను కని పెంచితేనే నువ్వింత పెద్దదాని వెయ్యావు. అది మర్చిపోకు. నీ అక్కలందరూ నిన్ను గారాబం చేయటం వల్లే నువ్వు ఏం చేసినా చెల్లుతుందని గుర్తుంచుకో. కాదు, మీరందరు చేసిన పనుల వల్లే నా జీవితం ఇలా నాశనం అయిపోయిందని గుర్తు తెచ్చుకుంటున్నాను. ముఖ్యంగా చరణ్ గారు రేఖని ప్రేమించకపోవడానికి నువ్వు కారణం కావడం వల్లే ఈరోజు నా చేతికి ఇంత పెద్ద గాయం అయిందని మీరు తెలుసుకోండి. అంటే చరణ్ గారు ఆయనకి నచ్చిన మనిషిని ఇష్టపడితే వాళ్ళు నీ చేయి కట్ చేసేస్తారా? వాళ్ళు నా చేతిని కట్ చేశారని నేను చెప్పలేదు. మరి ఎలా అయిందమ్మా అంత గాయం? ఆయన మనసుని ఈవిడి గారు కంట్రోల్ చేస్తుందనే కోపంతో రేఖ కత్తితో సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి నేను అడ్డుపడ్డాను. నా చేయి తెగింది. అంతేగాని మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు నా చేతులు కాళ్ళు కొయ్యలేదు. అయినా మీకు నా మీద కోపం ఉందని, జాలి దయ లేదని, అందరూ మీలాగే ఉంటారని అనుకోవద్దు. హాసిని, నేనేమీ లేని మాటలు చెప్పట్లేదు, ఉన్నదే అంటున్నాను. హాసిని, అలా మాట్లాడకమ్మా. మమ్మల్ని శత్రువుల్ని చేసి చూడకు. నువ్వింట్లో లేకపోయినా మా అందరి కళ్ళల్లోనే ఉంటున్నావు. మీ మాటలు చాలా విన్నాను. నేనే ఆ ఇంటికి వెళ్ళాను. ఇంకా వినాలనుకోవట్లేదు. ఒక్క విషయం మాత్రం చెప్తాను, వినండి. నాకు ఆ ఇంట్లో ఎలాంటి ప్రమాదం జరగదు. అది ఎప్పటి వరకు అంటే మీ ఇంట్లో మీరెవరు వాళ్ళ గురించి ఏ దుర్మార్గం తలపెట్టనంత వరకు. మీరక్కడ చేసే పనుల వల్లే నేను ఎఫెక్ట్ అవుతాను. ముఖ్యంగా నీ పెద్ద కూతురు చేసే పనుల వల్ల. తన ఎఫెక్ట్ అయితే ఆ రియాక్షన్ నాకు తగులుతుంది. ఇవిడేమీ చేయకపోతే నేనొక్కదాన్ని అయినా సంతోషంగా లేకపోయినా కనీసం బాధ లేకుండా బ్రతకగలను, అంతే. అమ్మా హాసిని, నీకో మంచి విషయం చెప్పడం మర్చిపోయాను. కళ్యాణికి ఎస్ఐగా ఉద్యోగం రాబోతోంది. అంటే నీ పెద్ద కూతురు చేసే పనులకి నీ రెండో కూతురి అధికారం వత్తాసుగా ఉంటుందన్నమాట. దానివల్ల నా జీవితానికి నష్టమే కానీ లాభమేమీ ఉండదు కదా. మరి అది నాకు మంచి విషయం ఎందుకు అవుతుంది?
నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలమ్మా. తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే వెళ్ళమ్మా. సునైనా జాగ్రత్తమ్మా. అసలే ఒంటరిగా వెళ్తున్నావు. ఎవరైనా ఒంటరిగానే వెళ్ళాలమ్మా. ఏంటి? ఏం లేదమ్మా, ఇలా ధైర్యంగా వెళ్ళటమే మంచిది అని అంటున్నాను. వెళ్తాను. వెళ్ళు, జాగ్రత్త. నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. అరుంధతికి చరణ్ వారాహిల విషయం తెలియదు కదా. కూతుర్ని చరణ్కి ఒప్పించవచ్చనే ధైర్యంతో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి పేల్చే బాంబుతో దెబ్బకి దయ్యం పారిపోద్ది. రే, సునైన ఇటు వెళ్తుందేంటి? ఏమో నాన్న, మొన్న ఏదో పాడుపడ్డ ఇంటికి వెళ్తుందన్నావు కదా, అలా మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్తుందేమో. అమ్మో, వీళ్ళు ఫాలో అయితే పట్టేస్తారు. ఫాలో అవ్వకూడదు. రే, అసలు అది ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పదనన్నా, ఇప్పుడే వెనక్కి వెళ్దాం. అంకుల్ 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 రే, ఏంట్రా? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటది? నాకు రే, త్వరగా చెప్పు, అవతల మేము వెళ్ళాలి. నాకు 500 కావాలి. కొంచెం చేయబదులుగా ఇస్తే ఒక 2 రోజులు ఇచ్చేస్తాను. ఏంట్రా, డబ్బులా? నువ్వు ఆ ప్రణయ్ గాడు మీకు ఎవ్వరు కనిపిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు అడగటం, ఎగ్గొట్టడం, ఇదేనా మీ పని? ఏదైనా పని చేసుకుని బాగుపడండి రా. మీరు ఇవ్వగలిగితే డబ్బులు ఇవ్వండి, సలహాలు ఇవ్వకండి. అయినా మీరే అందరి దగ్గర లాటరీలు కొడుతూ ఉంటారు. నేను మిమ్మల్ని డబ్బులు అడగడం వేస్ట్. రేయ్, అరవకండి, వెళ్ళి పని చూసుకోండి. నాన్న, చూసావా వాడు? రే, ఇలాంటి ఎదవలు అంతేరా. అరే, ఈ సునైనేదిరా? మనం ఈ ఎదవతో మాటల్లో పడి సునైనాని మిస్ అయిపోయాం. సర్లే, మనం ఎటు అరుంధతి ఇంటికి వెళుతున్నాం కదా, సడన్గా ఇటు డైవర్ట్ అయిపోయాం. పద, ముందు మనకి అరుంధతితో మాట్లాడే పని ఇంపార్టెంట్. దీని సంగతి తర్వాత చూద్దాం. ఎక్కువ మొహం చూస్తుంటే రేఖ చాలా కోపంగా ఉన్నట్టుంది. ఏదో జరిగింది. ఇలాంటప్పుడే మనం వెళ్ళి చరణ్గాడు ప్రేమించింది వారాహిని అని చెప్పేస్తే ఆ కోపం నిప్పుల కుంపటైపోయి
కృష్ణమ్మ కొంపని తగలబెట్టేస్తుంది. పదరా లోపలికి. రేఖ ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏంటి రేఖ, చరణ్ చేసింది ఇంకా మైండ్లోనే పెట్టుకున్నావా? రేఖ, అతనేదో వాళ్ళ నాన్నకలా జరిగిందనే కోపంలో నీతో అలా ప్రవర్తించాడు. నిదానంగా మనం అతనికి నచ్చ చెప్తాం. ఏంటి నచ్చ చెప్పేది? నువ్వు నచ్చ చెప్తే వినడానికి, బుచ్చగిస్తే చెప్పింది చేయడానికి అతను నీ కూతుర్ని ప్రేమించలేదమ్మా. వారాహిని ప్రేమించాడు. రేఖ, నువ్వు చెప్తుంది నిజం. అతని నోటితో అతని చెప్పిన నిజం. రే దరిద్రపు కుమారా, నీ రాత రివర్స్లో రాశాడ్రా దేవుడు. మనం ఏది పేలుతుందనుకున్నామో ఆ బాంబుని రేఖ పేల్చేసింది. ఇంక మనకి మార్కులు రానట్టే. రేఖ, చరణ్ వారాహిని ప్రేమించాడా? రేఖ, ఈ విషయం నీకు చెప్పిన మనిషి ఎవరు? చెప్పింది అర్థం కాలేదా? నేను అతని బ్రతిమాలుకుందామని, వాళ్ళ నాన్న మీద మర్డర్ అటెంప్ట్ నేను చేయలేదని నచ్చ చెప్పాలని వెళ్ళాను. అతని విషయం చెప్పి నా గుండెని మొక్కలు చేసి పంపించాడు. నాకు తెలుసు, వారాహి వాడిని ట్రాప్లో పెడుతుందని నాకు తెలుసు. తను మామూలు ఆడపిల్ల కాదు. వికీ, నాతో రా. బాంబు మనం పేల్చకపోయినా కృష్ణమ్మ కొంపలో మాత్రం పునాదులు కదలబోతున్నాయిరా. వారాహి, ఏంటమ్మా ఆలోచిస్తూ కూర్చున్నావు? స్కూల్కి వెళ్ళవా? ఏమ్మా, గుళ్ళో హాసిని మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆ మాటలు వినుకున్నా హాసిని బాధ గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఆ బాధ పోవాలంటే నేనేం చేయాలా అని ఆలోచిస్తున్నాను. దాని బాధ నువ్వెలా పోగొట్టగలవమ్మా? అందుకు కారణం నేనే అవుతున్నానని హాసిని చాలా క్లియర్గా చెప్తుంది కదమ్మా. మరి నేనే ఏదో ఒకటి చేయాలి కదా.
అంటే చరణ్ గారు నిజంగానే నువ్వు చెప్పినట్టే వింటున్నారా? అసలు హాసిని ఎందుకలా అంది? రేఖని చరణ్ గారు ప్రేమించకపోవడానికి కారణం నువ్వే అని ఎందుకంది? అంటే అమ్మా అది వారాహి 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 నా కూతురు చేసుకోవాలని ఆశపడ్డ చరణ్ నీ పెద్ద కూతురు వారాహిని ప్రేమిస్తున్నాడంట. వారాహికి ఈ విషయం తెలిసుండదు. తెలిస్తే మాకు చెప్పకుండా ఉండదు. అబద్ధం! వారాహికి ఈ విషయం తెలుసు. నీ మీద ఒట్టేసి చెప్పమను. వారాహి,